ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరిగి వస్తున్నారు. ఈ నెల 5న విచారణకు హాజరవుతానని దర్యాప్తు బృందానికి ప్రభాకర్ రావు సమాచారం ఇచ్చారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానంటూ సుప్రీంకోర్టుకు అండర్ టేకింగ్ లెటర్ రాసిచ్చారు. వన్ టైం ఎంట్రీ పాస్ పోర్టు అందిన వెంటనే ప్రభాకర్ రావు ఇండియాకు రానున్నారు. పాస్పోర్టు అందిన 3 రోజుల్లో ఇండియాకు రావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక రైట్ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ విజయ. తెలంగాణలోనే గత కొంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి. ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి పాల్గొన్నటువంటి వ్యక్తి ఎస్పీ ఇక హోదాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు అమెరికాలో ఉండటంతో కోణంలోని దర్యాప్తు జరుపుతున్న క్రమంలోనే పెద్ద ఎత్తున సంచలనం అయితే తెలంగాణలో చేయబడిన పరిస్థితి. అయితే ఈ నెల 5న విచారణకు హాజరవుతానని దర్యాప్తు బృందానికి సమాచారం ఇచ్చిన ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులోని కీలకమైన ఆధారాలతో పాటు అనేక విషయాలను కూడా చెప్పనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే వివిధ కోణాల్లో దర్యాప్తు చేసినటువంటి తెలంగాణ బృందం దీనికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అమెరికా నుండి ఇక్కడికి రానున్నారు. వచ్చిన క్రమంలోనే ఈ నెల 5 విచారణకు కూడా హాజరవుతానంటూ తన అప్డేట్ లో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. దర్యాప్తు పూర్తిగా సహకరిస్తానంటూ సుప్రీంకోర్టు అండర్ టెక్నికల్ లెటర్ రాసినటువంటి ప్రభాకర్ రావు దీనికి సంబంధించినటువంటి 5వ తారీఖు నాడు జరిగేటటువంటి వాదనకు సంబంధించి తను హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రభాకర్ రావు నుంచి ఏమొస్తాయనేది కూడా కొంత ఉత్కటం అయితే ఉన్నటువంటి పరిస్థితి. వన్ టైం ఎంట్రీ పాస్ అందిన వెంటనే ఇండియాకు రానున్నట్లు ప్రభాకర్ రావు తో పాటు అక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఇంటెలిజెంట్ విభాగంలో పనిచేసినటువంటి అనేక మంది కూడా రిపోర్ట్ అయితే ఇప్పటికే తయారు చేశారు. గతంలో ఉన్నటువంటి అవినీతికి పాల్పడినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులోని సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా వెలుగులోకి రానున్నాయి. ఫోన్ ట్యాపింగ్ తో పాటు అనేక విషయాలు కొన్ని ప్రభాకర్ రావు నుంచి ఇంటెలిజెంట్ రిపోర్ట్ తీసుకొని ఉంది. దీంతో పాటు కోర్టుకి ఇచ్చేసేటువంటి విషయాలలో ఎలాంటి విషయాలు ఇస్తారో దీనికి సంబంధించినటువంటి తన అఫిడవిట్లో ఏం పేర్కొన్నారు అనేది ఆ రోజు 5 జరిగేటప్పుడు తెలుస్తుంది. పాస్పోర్ట్ అందిన 3 రోజుల్లోనే ఇండియాకు రావాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి 14 నెలలుగా అమెరికాలో తలదాచుకున్న ప్రభాకర్ రావు ఈ నెల 5న విచారణకైతే హాజరైనట్లు సుప్రీంకోర్టుకు ఒక లెటర్ అయితే పెట్టుకున్నాడు. దీనికి సంబంధించినటువంటి విషయాలను కూడా ఇప్పటికీ కీలక ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన విషయాలు కూడా మరో కొన్ని విషయాలు 5వ తారీఖు నాడు ఆ కోర్టుకు వెలువడి ఉన్నటువంటి పరిస్థితి. విజయ్, థ్యాంక్ యూ శ్రీనివాస్.